అందరికీ నమస్తే. ఒక 4 రోజుల గ్యాప్ తర్వాత రకరకాల చర్చల తర్వాత రకరకాల డిమాండ్లు ఓ పక్క రేవంత్ రెడ్డి ఎదురుదిన తర్వాత ఫైనల్గా అజారుద్దీన్కి శాఖలు ఇచ్చేసిండ్రు. ఆయననేమో నాకు హోంమంత్రి కావాలి, డిప్యూటీ సీఎం కావాలి, మా మత పెద్దలు మొత్తం నన్ను వేరే తీసుకోవద్దంటున్నారని ఆయన ఒక డిమాండ్ హైకమాండ్ నుంచి పెట్టడం, హైకమాండ్ మీద ప్రెషర్ పెట్టడము, లేకపోతే హైకమాండే అజారుద్దీన్ ద్వారా రేవంత్ రెడ్డి దగ్గర హోంశాఖను తీయాలని ప్రయత్నం చేసిందో ఏం జరిగిందో కానీ ఓ పెద్ద చర్చల తర్వాత చాలా వ్యవహారాల తర్వాత ఇది ఎక్కడ ఏమవుతుందో అనుకున్న టైంలో అజారుద్దీన్కి కొన్ని 2 శాఖలు ఇచ్చేసిండ్రు. ఓ సీఎం దగ్గర ఉన్న ఒక శాఖ, సేమ్ టైం మైనార్టీ వెల్ఫేర్ లక్ష్మణ్ దగ్గర ఉండే, మినిస్టర్ లక్ష్మణ్ గారి దగ్గర ఉండే, ఆయన దగ్గర నుంచి ఒక శాఖ తీసేసి ఆయనకు అర్జీ చేసేసిండ్రు. ఎనీవే చూద్దాం అసలు దీని వెనుక ఏం జరిగింది అనేది చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఉంది. రేవంత్ రెడ్డి ఎందుకు హోమ్ మినిస్టర్ ఇయ్యను అన్నాడు, అసలు హోమ్ మినిస్టర్ అడిగితే ఆయన ఏమన్నాడు ఎందుకు ఒక పెద్ద చర్చ ఉంది, కాంగ్రెస్లో ఉంది, బయట పొలిటికల్ సర్కిల్లో ఆ సర్కిల్లో అందరూ మాట్లాడుకుంటున్న మాటలు అవన్నీ కూడా విందాం మనం. అంతకన్నా ముందు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరంతా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మనం ముందుకు పోయేది, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇది గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ నోటిఫికేషన్ ఏమున్నాయి, అజారుద్దీన్కి ఒకటి పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఇచ్చిండ్రు, ఇంకోటి మైనార్టీస్ వెల్ఫేర్ ఇచ్చారు. ఇది అడ్లూరు లక్ష్మణ్ గారి దగ్గర ఉండే, ఇదేమో హెల్డ్ బై హానరబుల్ చీఫ్ మినిస్టర్ దగ్గర ఇవన్నీ ఉన్నాయి కదా, న్యాయశాఖ ఉంది, తర్వాత పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, ఈ 2 ప్రస్తుతానికైతే ఈ శాఖలు ఇచ్చేసిండ్రు. మరి ఏం జరిగింది అసలు, ఈయన ఇప్పుడు 4 రోజులు ఎందుకు పట్టింది ఒక మంత్రికి శాఖలు కేటాయించడానికే 4 days ఆగాల్సి వచ్చింది అంటే ఈ 4 daysలో చాలా చర్చలు జరిగినాయి. ఆయన అన్ని పేపర్లు కూడా వార్తలు రాశారు కదా, ఆయన హోమ్ మినిస్టర్ అడుగుతున్నాడని, డిప్యూటీ సీఎం అడుగుతున్నాడని. అంతకుముందు గవర్నమెంట్లో ఇచ్చారు కదా డిప్యూటీ సీఎం, తర్వాత హోమ్ మినిస్టర్ ఇచ్చారు కదా, నాకు కూడా అవే కావాలని, మా వాళ్ళని సంతృప్తి పరచాలంటే ఈ శాఖలు కావాలని ఆయన కూడా అడగడం, ఇవన్నీ కూడా జరిగినాయి. అయితే మెయిన్గా ప్రధానమైన సమస్య ఎక్కడొచ్చిందంటే రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న హోంశాఖ అడగడం. డిప్యూటీ సీఎం ఎన్నికే నాకు తెలిసి రేవంత్ రెడ్డి కూడా పెద్ద అభ్యంతరం ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఒక డిప్యూటీ సీఎం ఉన్నాడు, అవసరమైతే మైనార్టీ కూడా డిప్యూటీ సీఎం ఇస్తే ఆయనకు వచ్చే నష్టమే ఉండదు. కానీ ఆయన దగ్గర ఉన్న హోంశాఖను అడగడం అనేది ఒక పెద్ద క్యాల్కులేషన్ కిందకి వెళ్ళిపోయింది. ఏం క్యాల్కులేషన్స్ అంటే అసలు అజారుద్దీన్ ద్వారా ఈ హోంశాఖను రేవంత్ రెడ్డి దగ్గర నుంచి తీసివేయాలని హైకమాండే ఇదంతా చేసిందేమో అనేది ఒక అనుమానం రేవంత్ రెడ్డి గ్రూప్లో ఉంది. అజారుద్దీన్కు ఆయనంతలకు ఆయన అడుగుతలేడు, ఇదంతా కూడా అక్కడి నుంచి నడుస్తున్న వ్యవహారం అని. దానికి రేవంత్ రెడ్డి అయితే చెప్పిండట, ఒక హోంశాఖ ఎందుకు, మొత్తం తీసేసుకోండి, నా దగ్గర ఉన్న శాఖలు మొత్తం తీసేసుకోండి, నాకేం ఇబ్బంది లేదని. ఆయన భాషలో ఏంటంటే సీఎం కూడా తీసేసుకోమని చెప్పినట్టుగా కనిపించింది. అంటే సీఎం కూడా నాకేం అవసరం లేదు, తీసి ఎవరికైనా ఇచ్చుకోండి అంటాం కదా. ఇప్పుడు ఎవరితో ఉన్న చిన్నపిల్లల ఆటలాకనే ఇది కూడా పాలిటిక్స్ కొద్దిగా అటు ఇటు, ఒక అక్క తమ్ముడు లేకపోతే 2 అన్నదమ్ముల్లో 2 అక్క చెల్లెల్లో ఉంటే ఒకటి తీసేసుకుంటే నాకేమో మొత్తం తీసేసుకో అంటారు చూడు, అట్లా రేవంత్ రెడ్డి కూడా మొత్తం ఇచ్చేస్తాను నాకేం వద్దని చెప్పి ఆయన కూడా ఎదురు తిరిగిండు. దీన్ని ఎదురు తిరిగిన అనాలి ఈ పదాన్ని, ఎందుకంటే వాళ్ళు హోంశాఖ ఇవ్వడం ఇష్టం లేకపోతే హోంశాఖ ఇవ్వను, నా దగ్గర ఉన్న వేరే శాఖలు ఇస్తా, లేకపోతే ఇంకా ఏదైనా చర్చలు జరపవచ్చు. కానీ అవేం జరగలేదు ఇక్కడ, మొత్తం ఇచ్చేస్తా, నా దగ్గర మొత్తం తీసేసుకోండి అని చెప్పి ఆయన మాట్లాడిందంట. అంటే రేవంత్ రెడ్డి ఎదురు తిరిగిండు ఆల్మోస్ట్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో హైకమాండ్ కూడా ఇప్పుడు ఇక్కడ జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఉంది, ఉప ఎన్నిక, అక్కడ బీహార్ ఎలక్షన్ ఉంది, ఇప్పుడు ఈయన పంచాయతీ పెట్టుకొని రోగోల్పోడు పెట్టుకోవాలని హైకమాండ్ కూడా భావించకపోవచ్చు. ఇది టైం కాదు, తర్వాత విషయాలు తర్వాత ఎప్పుడు ఏమవుతుందో. కానీ ఇప్పుడైతే రేవంత్ రెడ్డితోన అనవసరంగా ఈ గోక్కోడు వద్దు అని బహుశా వాళ్ళు డిసైడ్ అయినట్టు ఉంది. ఇది చాలా రోజులకి నడుస్తున్న వ్యవహారమే. రేవంత్ రెడ్డికి ఇష్టం లేకుండా హైకమాండ్ 5 పనులు చేసింది, మొత్తం 5 పనులు. ఫస్ట్ కానీ చూస్తే బల్మూరు వెంకట్కు ఎమ్మెల్సీ ఇవ్వడం రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు. ఆ ఎమ్మెల్సీ ఏవేమి నరేంద్ర రెడ్డికో లేకపోతే ఫైమ్ కురేష్కో లేకపోతే ఇంకెవరికో ఇవ్వాలనే దానిలో ఉండ్రి వాళ్ళు. కానీ హైకమాండ్ రేవంత్ రెడ్డికి ఇష్టం లేకపోయినా బల్మూరు వెంకట్కి ఎమ్మెల్సీ ఇచ్చేసిండ్రు. దాని తర్వాత అడ్లూరు లక్ష్మణ్కు మినిస్టర్ పదవి ఇవ్వడం కూడా రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు, ఆయన మస్తు అపోజ్ చేసిండు. ఆయనకి ఇవ్వకుండా ఇంకా ఎవరికైనా ఇప్పించాలని ప్రయత్నం చేసిండ్రు. ఒకవేళ మైనార్టీస్కు ఇవ్వాలి అనుకుంటే ఆయన ముందున్న ఫస్ట్ టార్గెట్ లేకపోతే ఫస్ట్ ఆప్షన్ ఫైమ్ కురేష్కి ఇప్పియాలి, అవసరమైతే ఎమ్మెల్సీ, ఫైమ్ కురేష్కి అవసరమైతే మినిస్టర్ చేయాలి. ఇట్లాంటి ఆప్షన్స్ రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి. ఈ 5 రేవంత్ రెడ్డికి సంబంధం లేకుండా, రేవంత్ రెడ్డి ఇష్టం లేకుండా, రేవంత్ రెడ్డికి ఇష్టమే లేదు వీళ్ళకి ఇవ్వడం. ఈ 5 నేను చెప్పిన 5 సీరియల్గా ఇవన్నీ కూడా హైకమాండ్ తీసుకునేది. ఇక రేవంత్ రెడ్డి ఏం చేసుకుంటారో చేసుకున్నాను వదిలేసిండా, లేకపోతే పోతే పోని మన చేతికి వచ్చినప్పుడు మనం చూసుకుందాం అనుకున్నాడా, ఏమనుకున్నాడో. కానీ ఆయనకు తెలియకుండా చేసినా
ఆయనకు సంబంధం లేకపోయినా ఆయన ఆబ్జెక్షన్ చేసినా హైకమాండ్ ఇచ్చింది. ఆయన కూడా అప్పటి నుంచి ఆయనకు కూడా అర్థమవుతుంది, అచ్చా ఏమో జరుగుతుంది, నాకు తెలియకుండానే ఏమో కార్యక్రమాలు చేస్తున్నారు, లేకపోతే నాకు తెలియకుండానే నా చేతిలో నుంచి మొత్తం గుంజేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇట్లాంటి భావనలో ఇట్లాంటి ఒపీనియన్తో ఉన్న రేవంత్ రెడ్డి అండ్ వాళ్ళ టీం అంతా కూడా కనిపించింది. వాళ్ళు అప్పుడప్పుడు బయటకు మాట్లాడిన మాటలు కానీ, లేకపోతే వాళ్ళు వ్యవహరించిన తీరు కానీ, ఇవంతా కూడా ఇట్లా రేవంత్ రెడ్డి ఎదురు తిరిగినట్టుగానే కదా, నా దగ్గర నేను మొత్తం తీసేసుకుని నాకు వద్దు అంటే అది ఎదురు తిరిగినట్టే. తప్పనిసరి సిచ్యువేషన్లో అజారుద్దీన్ తర్వాత చూద్దాం, ఇప్పుడు వద్దు, ఇప్పుడైతే ప్రస్తుతానికి 2 శాఖలు అని మళ్ళీ హైకమాండ్ ఇచ్చే. అసలు అజారుద్దీన్కు ఎమ్మెల్సీ పదవి అది వస్తుందో తర్వాత విషయం, కానీ ఎమ్మెల్సీ ఇవ్వడం కానీ, లేకపోతే మంత్రి పదవి ఇవ్వడం కానీ అవన్నీ కూడా మొత్తం హైకమాండ్ ప్లాన్. ఇక్కడ వాళ్ళకి ఏం సంబంధం లేదు. ఇక్కడ కొంతమంది సీనియర్లు అజారుద్దీన్కు సపోర్ట్ చేసిండ్రు. మీనాక్షి నటరాజన్ హైకమాండ్ దూతగా ఆమె ఏమి డిసిషన్ తీసుకోదు. మీనాక్షి నటరాజన్ హైకమాండ్ ఏం చెప్తే అది ఫాలో అవుతుంది. హైకమాండ్ ఏం రిపోర్ట్ అడిగితే ఆ రిపోర్ట్ ఇస్తుంది. ఇక్కడ జరుగుతున్నదంతా కూడా హైకమాండ్కి చేరవేస్తుంది, అంతవరకే ఆమె. అంతేగాని ఆమె అంత పెద్ద ఇన్వాల్వ్మెంట్ అయ్యి అసలు ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలి, ఎవరికి ఎమ్మెల్సీ ఇవ్వాలి అని ఆమె డిసిషన్ తీసుకోదు. జస్ట్ హైకమాండ్ దూతగా హైకమాండ్కు అనుకూలంగా ఇక్కడ జరుగుతున్న తతంగాలను, లేకపోతే ఇక్కడ జరుగుతున్న పరిస్థితులను హైకమాండ్కు చేరవేసే వరకు మాత్రమే ఆమె బాధ్యత వస్తుంది. ఇట్లా రేవంత్ రెడ్డికి ప్రతికూలంగా జరిగిన అన్ని అంశాలు కూడా రేవంత్ రెడ్డికి తెలియకుండా జరిగిపోయినా ఆయన వదిలేసిండు ఏమిటి. కానీ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ సిచ్యువేషన్ కదా. మొన్ననే కేసీ వేణుగోపాల్ని కలిసి ఆల్మోస్ట్ అది కూడా ఎదురు తిరిగినట్టుగానే ఆయన ఆంధ్రజ్యోతి పత్రికలో రాపించుకున్నాడు కదా. ఒకరు అసలు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి హైకమాండ్తో మాట్లాడింది మొత్తం సీక్రెట్, అసలు మినిస్టర్ కూడా తెలియకూడదు. కానీ ఇక్కడ ఓపెన్గా జనాలకు తెలిసే విధంగానే ఆయన అసంతృప్తిని ఆంధ్రజ్యోతి పేపర్లో రాపించుకున్నాడు. హైకమాండ్ దాంట్లో కూడా హైకమాండ్ నాకు ఫ్రీడమ్ ఇస్తలేదని రాపించుకున్నాడు. నాకు స్వేచ్ఛ లేదు, రేవంత్ రెడ్డికి స్వేచ్ఛ ఇవ్వకపోతే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు అన్న కూడా దానిలో అర్థం వచ్చేటట్లు రాపించుకున్నాడు పేపర్లో. ఇంకా ఆ తర్వాత వరుసగా పేపర్లో రకరకాల కథనాలు వచ్చినాయి కదా. ఎమ్మెల్యేలు సహకరిస్తలేరు, మినిస్టర్లు సహకరిస్తలేరు, హైకమాండ్ సహకరిస్తలేదు, రేవంత్ రెడ్డి పార్టీ కోసం అంత కష్టపడ్డాడు, ఇంత కష్టపడ్డాడు, ఇవన్నీ కూడా హైకమాండ్లో చెప్పినవే. ఇవన్నీ కేసీ వేణుగోపాల్ దగ్గర మాట్లాడిన మాటలే ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చినాయి. కాబట్టి ఇదంతా ఆయన రాపించుకున్నాడని వెరీ క్లియర్గా మనకు అర్థమైపోయింది. రేవంత్ రెడ్డికి ఉన్న డౌట్స్ ఏంటంటే వీళ్ళంతా కావాలని నా మీద స్కెచ్ చేస్తున్నారు. అంటే నన్ను ఆల్రెడీ పార్టీ నుంచి దూరం చేసిండ్రు, అది అబ్జర్వేషన్ చేయకపోయినా తెలుస్తుంది, ఓపెన్గానే అర్థమవుతాయి కదా. ఆయనకు సంబంధం లేకుండానే పార్టీ పదవులు, ఆయనకు సంబంధం లేకుండానే పార్టీ డిసిషన్స్. గాంధీ భవన్లో నిన్న మహేష్ కుమార్ గౌడ్ మీటింగ్ పెట్టుకున్నాడు వితౌట్ రేవంత్ రెడ్డి. 1-2 మినిస్టర్స్ కనిపిస్తున్నారు, తర్వాత మీనాక్షి నటరాజన్. వాళ్ళు పార్టీ ఆల్రెడీ ఒక ప్లాన్ ఉంది, ఆ ప్లాను జూబ్లీహిల్స్ అమలు చేస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డికి సంబంధం లేకుండా వీళ్ళు ఓ మీటింగ్ పెట్టుకొని వాళ్ళు అనుకున్నది వాళ్ళు ఏదో చేసుకునే ప్రయత్నాలు వాళ్ళు ఉన్నారు. నిజానికి రేవంత్ రెడ్డి 5 మంది మినిస్టర్ల మీద కంప్లైంట్ చేసిన సంగతి కూడా ఓపెన్గా బయటకు వచ్చేసింది. అది కూడా ఆయననే రాపించుకున్నాడు పేపర్లో, అది కూడా ఎవరో చెప్పింది కాదు. అసలు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఇట్లాంటి సీక్రెట్స్, ఇవన్నీ టాప్ సీక్రెట్స్, హైకమాండ్తో మాట్లాడేటివన్నీ కూడా టాప్ సీక్రెట్స్. కానీ ఈ టాప్ సీక్రెట్స్ అన్నీ కూడా రేవంత్ రెడ్డి బయట పెడుతున్నాడు అంటే ఇక ఇది ఓపెన్గా ప్రజలకు తెలవాలి. మనం ఏం మాట్లాడుతున్నాము, మనం హైకమాండ్తో ఎట్లా ఉంటున్నాము, హైకమాండ్ మనల్ని ఏమంటుంది అనే విషయాలు జనాలకు తెలవాలి అనే ఒపీనియన్తో బహుశా ఈ వార్తలు కూడా బయటకు వచ్చినాయి. మరి రేపు అన్నాడు 5 మినిస్టర్లను తప్పిస్తారా? 5 మినిస్టర్లు చెప్పినా కదా నేను, ఓ వీడియో ఉంటుంది మన దగ్గర. ఒకటి లక్ష్మణ్ తప్పించాలని, జూపల్లి కృష్ణారావును తప్పించాలని, ఉత్తమ్ కుమార్ని తప్పించాలని, కొండ సురేఖను తప్పించాలని, ఇట్లా ఒక 5 మంది మినిస్టర్లను తప్పించాలని కూడా చేశారు. మరి రేపు 5 మినిస్టర్లను కూడా తప్పిస్తారా? రేవంత్ రెడ్డి ఏం కోరుకుంటే అది చేస్తుంది హైకమాండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో. అంటే ఇదంతా కూడా బీహార్ జూబ్లీహిల్స్ ఎలక్షన్ వరకు మాత్రమే. ఆయన ఎట్టుడో తెలియదు. ఒకవేళ రేవంత్ రెడ్డి విషయంలో హైకమాండ్ ఒక డిసిషన్ తీసేసుకున్నది, ఈయన మన మనిషి కాదు, లేకపోతే ఈయన మనకు సహకరిస్తలేడు, బయటికి అందరూ కలిసి ఉన్నట్టుగా అప్పుడప్పుడు కొట్లాడినట్టుగా ఇవన్నీ ఉన్నా లోపల ఎవరు రాజకీయాలు వాళ్ళు చేస్తున్నారు, లోపల ఏం జరగాలనో అదంతా కూడా జరిగిపోతుంది. కానీ ఏదైనా కూడా ఈ ఎలక్షన్స్ వరకు, ఎలక్షన్స్ తర్వాత ఈయన పెట్టిన 5 మినిస్టర్లను తప్పించే అవకాశాలు ఉన్నాయా? అసలు ఈయన మాట చెల్లుబాటు అవుతుందా? ఆ తర్వాత ఇప్పుడైంది చెల్లుబాటు, ఇప్పుడు ఈ పెంట పెట్టుకోవద్దనే ఉద్దేశంతో చెల్లుబాటు అయింది. కానీ తర్వాత కూడా చెల్లుబాటు అవుతుందా? తర్వాత అసలు ఈ నెంబడి ఏమైనా ఉందా, పవర్ ఉందా లేదా? ఇవన్నీ కూడా ఒక ఎక్స్పెక్టేషన్ నడుస్తుంది, గవర్నమెంట్లో ఎక్సర్సైజ్ నడుస్తుంది, పార్టీలో ఎక్సర్సైజ్ నడుస్తుంది. మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డికి సంబంధం లేకుండానే ప్రోగ్రామ్స్ తీసుకుంటున్నాడు, కార్యాచరణ తీసుకుంటున్నాడు. అసలు అప్పుడు సీరియస్ అయిన దానిలో మహేష్ కుమార్ గౌడ్ కూడా నా మాట ఇంటలేడు, పీసీసీ చీఫ్ కూడా నాకు సపోర్ట్ చేస్తాడనే కదా ఆయన పేపర్లో రాపించుకున్నది. కాబట్టి సంథింగ్, బట్ ఆయన మాత్రం హైకమాండ్ మనల్ని ఏదో చేస్తుంది అనే విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి అలర్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. అందుకే ఎదురు తిరిగినట్టుగా తప్పదు కదా. కోడిని పరా గొంతుకు వస్తే కూడా లాస్ట్కు కాలు చేతులు కొట్టుకుంటుంది, దాని కాళ్ళు మొత్తం కింద పడేస్తే ఒక 10 నిమిషాలు కొట్టుకుంటుంది దుమ్ముల.
సేమ్ అట్లా హైకమాండ్ ఏం చేస్తుంది అనే విషయంలో రేవంత్ రెడ్డికి ఒక అంచనాకు వచ్చినట్టుగా కనిపిస్తుంది. అందుకే అంశాలు ఏదొచ్చినా కూడా ఇంకా భరించొద్దు, మనం ఏదో ఒకటి తెలుసుకోవాలని బహుశా ఆయన డిసైడ్ అయినట్టుగానే కనిపిస్తుంది. మరి ఈయన డిసైడ్ అయితే హైకమాండ్ డిసైడ్ కదా అంటే హైకమాండ్ వ్యూహం ఏందో తెలియదు. హైకమాండ్లో వ్యూహాలు ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి లాగా పేపర్లో రాపించుకోరు. అది ఎప్పుడు అమలు చేయాలనో, ఏ అర్ధరాత్రి అమలు చేయాలనో అప్పుడే అమలు చేస్తారు. దానికి అనుగుణంగా మొత్తం పరిస్థితులంతా కూడా సెటరేట్ చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది. మొత్తం పార్టీ ప్రభుత్వం అంతా ఒక సైడ్ కనిపిస్తుంది, రేవంత్ రెడ్డి ఒక సైడ్ కనిపిస్తున్నాడు. ఇప్పుడు జూబ్లీహిల్స్లో గెలిచినా ఓడిపోయినా, బీహార్లో గెలిచినా ఓడిపోయినా కాంగ్రెస్ నెక్స్ట్ జరగబోయే పరిణామాలను మాత్రం ఇప్పటి నుంచి కొంత స్టడీ చేస్తే కొంచెం కొంచెం అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి విషయంలో హైకమాండ్ ఎంతో సీరియస్గా ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఈయన తన్లాట చూస్తుంటే, లేకపోతే ఈయన రివర్స్ ఆడడం చూస్తుంటే మాత్రం పరిస్థితులు కొద్దిగా దారుణంగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి హ్యాండ్లో సిచ్యువేషన్ ఇంకా ఎంతకాలం ఉంటుంది, అసలు ఉంటుందా ఉండదా, ఈయన చెప్పింది ఇప్పుడు విన్నారు కానీ నెక్స్ట్ ఇంకొక 15 రోజుల తర్వాత ఎలక్షన్స్ అయిపోతే అసలు అవి చెల్లుబాటు అవుతాయా, లేకపోతే వాల్యూమ్ డిసిషన్ తీసుకుంటారు అనేది అయితే కొంత సస్పెన్స్ నడుస్తుంది. చూడాలి మనం కూడా. ఈ గొడవ హైకమాండ్తో గొడవ, ఇది వాళ్ళతో వీళ్ళతో గొడవ కాదు, హైకమాండ్తో గొడవ. ఎంత దూరం పోతుంది, ఎక్కడి దాకా పోతుంది, ఇది తెగుతుందా, తెల్లారుతుందా, లేకపోతే సర్దుకుంటాయా పరిస్థితులు, ఇవన్నీ కూడా మనం కూడా ముందు ముందు చూడాల్సి ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.